ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీఆర్ ఛానల్ కు స్వాగతం. ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై. నమస్కారం, వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం ఈ ఛానల్లోని కొత్త అప్డేట్ కోసం ఈ ఛానల్ వీక్షించండి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కొంచెం కూర్చోండి. బ్యాలెన్స్ పట్టుకోలేదు. అది వెనక్కి తీసుకోవచ్చు, అది వెనక్కి తీసుకో. ఓకేనా, మీకు తీసుకుని బయట తీస్తాం. మహిళలకి స్త్రీశక్తి ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం ఈ రోజు ఈ పర్వదినాన ఈరోజు మనకు స్వతంత్రం వచ్చిన ఈ 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం నాన్నగారి నుంచి కూడా ఆయనే ప్రారంభించింది మహిళలకి తాపత్రయం. ఎందుకంటే ఆయన ఎప్పుడు అంటుండేవారు, తెలుగుదేశం అంటే అది ఆయన మరి నిరుపేదల ఆఖరి తెలిసిన నాన్న ఆయనే. అలాగే జనత భవిష్యత్తు చూపిన నాన్న ఆయనే. అలాగే ఆయనకి అండగా నిలిచిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఎన్టీఆర్. అప్పుడు ఆయన మహిళలకి మరి ఆయనగా ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం తిరుపతిలో పద్మావతి ప్రారంభించడం, అలాగే మహిళలకి ఆస్తిలో తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం, అలాగే మహిళలకి ఎలక్షన్స్ లో 33% రిజర్వేషన్ కల్పించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో విప్లవాత్మకమైన మహిళల అభ్యున్నతి కోసం, మహిళల సంక్షేమం కోసం ఆయన ఎన్నో పథకాలు ప్రారంభించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూడా ఆయనకున్న మేధస్సు, ఆయనకున్న ముందు చూపు, అలాగే ఆయనకున్న ఈ యొక్క ఆర్థిక ప్రణాళిక, అలాగే వర్ణనను సృష్టించగలిగే ఏకైక ప్రపంచానికి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. అలా ఈరోజు ఇవాళ ఇది స్టార్ట్ చేయడం చాలా బాగుంది, సంతోషంగా ఉంది. మరి ఇవాళ ప్రయాణిస్తుంటే ఏంటి మీ అనుభవాలు చెప్పాలి, బాగా తోలుతానుకున్నారా? కాదు, నిజం చెప్పాలంటే ఎవరైనా డ్రైవింగ్ లో కూర్చోదు, మా ఆవిడే కూర్చోదు. మీరా డ్రైవర్ ఐడి లేదా ఇంకో బండి తెప్పించుకోండి, మీరు ఎలా అంటున్నారు? ఆవిడ వేరే కార్ తెప్పించుకుంటుంది డ్రైవర్. అదే ఈ స్వాతంత్రానికి కూడా ఎంతో మంది
మొదటి నుంచి కూడా సిపాయి మ్యూటిని 1857లో